బీఆర్ఎస్ నేత శ్రీధర్ రెడ్డి గారు. మరి కాసేపట్లో కాంగ్రెస్ పార్టీ నుంచి ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి అధికార ప్రతినిధి అద్దంకి దయాకర్ గారు డిబేట్లో జాయిన్ కాబోతున్నారు. శ్రీధర్ రెడ్డి గారు, ఫిరాయింపులపై మీరు ఆల్రెడీ హైకోర్టుకు వెళ్ళారు. హైకోర్టు సింగిల్ బెంచ్ ఇచ్చిన తీర్పుని దుసభ్య ధర్మాసనం కొట్టేసి సరైన సమయంలో తీసుకోవాలి, స్పీకర్కు 4 వారాల గడువు ఎట్లా పెడతారంటూ ఆల్రెడీ హైకోర్టు ధర్మాసనం చేసిన వ్యాఖ్యలు మనం చూసాం. అంటే ఇప్పుడు ఏ ధైర్యంతో, ఏ అంచనాతో మీరు ఇప్పుడు సుప్రీంకోర్టుకు వెళ్తున్నట్టు ఫిరాయింపుల పైన? ఇప్పుడు స్పీకర్ గారికి పలానా టైం పెట్టలేము అని చెప్పేసి కోర్టు నిర్ణయించింది అనుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్, డ్యూ రెస్పెక్ట్ టు ది కోర్ట్స్ అథారిటీ వాట్ ఎవర్, మరి వాళ్ళు ఫిరాయించిన చట్టం ఒకటి ఉంది. పార్టీ ఫిరాయింపు చేస్తే వాళ్ళు అనర్హత వేటు పడాలి. మరి మన స్పీకర్ గారు నిర్ణయం తీసుకోరు. ఆల్రెడీ ఈ విషయానికి సంబంధించి బీఆర్ఎస్ పార్టీ స్పీకర్ గారికి కూడా అప్పీల్ చేసినారు. చేయకపోతే కోర్టుకి వెళ్ళినాం. ఇప్పుడు మరి ఏం చేయాలి అంటే, ఇప్పుడు పార్టీ ఫిరాయించినా వాళ్ళ మీద చర్యలు ఉండకూడదు అనే విషయాన్ని ఒప్పుకొని గమ్మున ఊరుకోవాలన్నా, లేకపోతే మాకున్న అవకాశాలను వినియోగించుకొని మళ్ళీ న్యాయస్థానం ఆశ్రయించాలనుకున్నప్పుడు సుప్రీంకోర్టులో 4 మీద ఎస్ఎల్పి, మిగతా 6 మంది మీద రెడ్ పిటిషన్ వేసినారు. లెట్ ది సుప్రీం కోర్ట్ కమ్అట్ విత్ వర్డిక్ట్. దానికి ఒక కేశవ్ మెగాచంద్ర సింగ్ అది కేసు ఏదైతే ఉందో, కేశవ్ మెగాచంద్ర సింగ్ కేసు ఉంది. ఆ కేసుకు సంబంధించినటువంటి రిఫరెన్స్ ని 4 వారాల్లో 3 నెలలు సంథింగ్ దెర్ ఇస్ టైం లైన్ ఇచ్చారు. ఆ టైం లైన్ కి అనుగుణంగా నిర్ణయం తీసుకోవాలని గతంలో సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి ఒక నిర్ణయాలు ఉన్నాయి 3 నెలల్లో. ఆ 3 నెలలకు సంబంధించి వాళ్ళ సుప్రీంకోర్టు ఈ పర్టికులర్ కేసు సంబంధించి స్పీకర్ గారి యొక్క వ్యవహారానికి సంబంధించి ఏం నిర్ణయం చేస్తారో మనం చూడాల్సిన అవసరం ఖచ్చితంగా ఉంది. ఒకటి మాత్రం వాస్తవం ఇవాళ ఏంటంటే, ఈ ఎమ్మెల్యేలు ఎవరైతే ఉన్నారో దే ఆర్ ఆల్సో ఇన్ డైలమా. తర్వాత కొంతమంది కొన్నిసార్లు మేము బీఆర్ఎస్ని వీడలేదని, టెక్నికల్గా ఇంకా పార్టీలోనే ఉన్నామని, కాంగ్రెస్లో చేరలేదని, కాంగ్రెస్ కండువా కాదని, దేవుని కండువా అని రకరకాలుగా చెప్పారు. కానీ కాంగ్రెస్ పార్టీ నాయకుల యొక్క వ్యవహారశైలి చూస్తున్నాం. అవసరం మేరకు ఈ యొక్క నాయకులు ఎట్లా బిహేవ్ చేస్తున్నారో మనం చూస్తున్నాం. ప్రత్యేకించి మీకు పిఏసి ఉంది కదా, పబ్లిక్ అకౌంట్స్ కమిటీ చైర్మన్ నియామకానికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం ఎంత అధ్వాన్నంగా బిహేవ్ చేసిందంటే, పార్టీ మారాడని తెలిసినటువంటి ఒక ఎమ్మెల్యే గారికి బీఆర్ఎస్ సభ్యుడని చెప్పి సాంకేతికంగా ఆయన చైర్మన్ చేశారు. అది ఎక్కడ కూడా జనరల్గా ఏంటంటే అపోజిషన్కి ఇచ్చినప్పుడు అపోజిషన్ యొక్క అభిప్రాయం మేరకు, నిర్ణయం మేరకు వాళ్ళు తీసుకుంటారు, ఆ చైర్మన్ నియామకం ఉంటుంది. అట్లా కాకుండా ఒక కుట్రపూరితమైన వ్యవహారం చేసి బీఆర్ఎస్ పార్టీ యొక్క అభిష్టానికి వ్యతిరేకంగా ఇన్ ప్రిన్సిపల్ ఇవాళ సాంకేతికంగా ఆయన పేరు చూపించారు. ఆయన మాత్రం ఇవాళ ఎక్కడ తిరుగుతూ ఉన్నాడు? కాంగ్రెస్ పార్టీలో తిరుగుతున్నాడు. అంటే బేసిక్గా ఇట్స్ బ్లేటెంట్ వయలేషన్ ఆఫ్ ది పీపుల్స్ రిప్రజెంటేషన్ యాక్ట్ ఒకటి ఉంది, లేకపోతే ఫిరాయింపు చట్టానికి ఉన్నటువంటి ఒక పద్ధతులకు వ్యతిరేకంగా వాళ్ళు ఇవాళ పనిచేస్తూ ఉన్నారు. కాబట్టి ఈ విషయంలో సుప్రీంకోర్టు ఒక సరైన నిర్ణయం తీసుకుంటుందని చెప్పేసి మేము భావిస్తున్నాం. నాకు విశ్వాసం ఉంది ఖచ్చితంగా వీళ్ళ మీద వేటు పడక తప్పదు, వాళ్ళు డిస్క్వాలిఫై కాక తప్పదు, ఈ 10 స్థానాల్లో ఉప ఎన్నిక రాక తప్పదు, ఖచ్చితంగా అక్కడ బీఆర్ఎస్ పార్టీ గెలవక తప్పదు. అంటే ఆల్రెడీ మీరు అన్నట్టుగా కొందరు ఎమ్మెల్యేలు లైక్ దానం నాగేంద్ర లాంటి ఎమ్మెల్యేలు ఇంకా నేరుగానే బయటకే మాట్లాడుతున్నారు. మరి మిగతా ఎమ్మెల్యేలు కొంత సేఫ్ గేమ్ ఆడినట్టుగా కనిపిస్తోంది. అదొక అంశం. అయితే దానం నాగేంద్ర అనేది ఓపెన్ అండ్ షట్ కేసు. యాక్చువల్గా ఇప్పటికల్లా అంత దారుణం అంటే, ఆయన బీఆర్ఎస్ పార్టీ మీద గెలిచి కాంగ్రెస్ గుర్తు మీద పార్లమెంట్కి పోటీ చేసినాడు కదా. అంతకంటే ఏం ఎగ్జాంపుల్ కావాలి? అంతకంటే ఏం బ్లేటెంట్ వయలేషన్ ఆఫ్ ది నామ్స్ ఉండాలి? ఆయన ఎట్టి పరిస్థితుల్లో ఆయన ఏ రకంగా ప్రూవ్ చేసుకునే ఇవన్నీ ఆయన యొక్క వ్యక్తిగత స్వార్థ అంశాల కోసం 100 మాట్లాడినాయండి. దెర్ ఈస్ నో పాయింట్ ఆఫ్ ట్రస్ట్. ఈ ఆల్రెడీ హాస్ బ్రీచ్డ్ ట్రస్ట్. ఆయన ఆల్రెడీ కాంగ్రెస్ గుర్తు మీద బీఆర్ఎస్ మీద పోటీ చేసింది కదా. ఇక ఆయన మాట్లాడకున్నా ఆయన ఈజ్ లాస్ట్ ఆల్ హిస్ క్రెడిబిలిటీ. అసలు ఆ పాయింట్ ఆఫ్ ట్రస్టే లేదు. అది దాని గురించి చర్చ కూడా వేస్ట్. ఖైరతాబాద్ కూడా ఖచ్చితంగా ఐ థింక్ ఈజ్ ద ఫస్ట్ కేస్ టు గెట్ డిస్క్వాలిఫైడ్. ఖచ్చితంగా ఎన్నిక వస్తుంది. కాబట్టి సుప్రీంకోర్టు సరైన నిర్ణయం తీసుకుంటుంది అనుకుంటున్నాం. యాజ్ ఐ సెడ్ ఇన్ ద పాస్ట్, ఈ 10 మంది ఎమ్మెల్యేల స్థానాల్లో బరాబర్ ఉప ఎన్నిక జరిగి తీరుతుంది. ఇవాళ తీసుకున్న నిర్ణయం అనేది ఖచ్చితంగా ఒక కొత్త మైల్ స్టోన్ అవుతుంది మన తెలంగాణ పాలిటిక్స్. అంటే యాక్చువల్గా 10 మంది ఎమ్మెల్యేలపై మీరు ఫిర్యాదు చేసి 9 నెలలు అవుతుంది. అవును, అదొకటి. 2, హైకోర్టు తీర్పిచ్చి 6 నెలలు పూర్తయింది.
కేశవ్ మేఘాచంద్ర కేసు మీరు కోట్ చేశారు కాబట్టి అందులో చెప్పింది ఏంటంటే టైం ఫ్రేమ్ ఫర్ adjudication. Currently there is no time frame to adjudicate cases of disqualifications of members of the house and చెబుతూ however to contain this liberty of speaker the court in the recent judgment held that unless there are any exceptional circumstances disqualification petitions under the 10th schedule should be decided by the speakers within the 3 months. Absolutely. ఇది మీరు చాలా క్లియర్ గా ఉన్నారు. ఎక్సెప్షనల్ కేసు అని చెప్పేసి రాశారు. ఇప్పుడు దానం నాగేందర్ కంటే ఎక్సెప్షనల్ కేసు ఏం కావాలి? ఈ పార్టీ గుర్తు మీద గెలిచి ఇంకో పార్టీ గుర్తు మీద పార్లమెంట్కి పోటీ చేయడం అనేది అంతకంటే వర్స్ట్ వయలేషన్ ఇంకోటి ఉండదు. ఇంకా అంతకంటే ఎక్సెప్షనల్ కేసు ఏమి ఉండదు. ఎగ్జాంపుల్కి స్పీకర్ గారు అట్లీస్ట్ ఇఫ్ గుడ్ సైన్స్ ప్రివైల్ విత్ డ్యూ రెస్పెక్ట్ టు ది పొజిషన్ ఆఫ్ ద స్పీకర్, ఆయన ఇప్పటికల్లా విచక్షణాధికారం మీకు ఎంత ఉన్నా కానీ, ప్రసాద్ కుమార్ గారు ఒక పద్ధతి గల మనిషి అని ఆయన చెప్పుకుంటారు. చాలాసార్లు ఈ యొక్క ఫిరాయింపులను నేనైతే ప్రోత్సహించే వ్యక్తిగతంగా కూడా చెప్పారు. కాబట్టి దానం నాగేంద్ర గారి కేసు అయితే ఈ టైం కల్లా అసలు ఎప్పుడో డిస్క్వాలిఫై అయి ఉండాలి. లేదు ఆయనకి ఏమైనా నైతిక విలువలు కొద్ది గొప్ప మిగిలి ఉంటే ఈ షుడ్ హావ్ రిజైన్డ్ బై దిస్ టైం. వేరే పార్టీ గుర్తు మీద పోటీ చేసిన తర్వాత నేను ఆ పార్టీ ఎమ్మెల్యేనని మీరు ఎట్లా చెప్పుకొని తిరుగుతారు? మీరు ఆల్రెడీ ఇంకొక రాజ్యాంగబద్ధమైనటువంటి పార్లమెంటేరియన్ పదవి కోసం పోటీ చేసినారు. అంటే యూ డింట్ వాంట్ దిస్. హ్యాడ్ యూ బీన్ ఎలక్టెడ్ ఆన్ కాంగ్రెస్ దిస్ థింగ్, మీరు ఖచ్చితంగా అసెంబ్లీ పదవి ఎమ్మెల్యే పదవి వదులుకునే వాళ్ళు కదా. మరి అంటే టెక్నికల్లీ లేకపోతే మానసికంగా మీరు ఆ పదవి వదులుకోవడానికి సిద్ధమైపోయారు. కాబట్టి కొద్ది గొప్ప ఎంతైనా నైతిక విలువలు మిగిలి ఉంటే ఇటువంటి మాటలు మాట్లాడకుండా బై దిస్ టైం యూ వుడ్ హావ్ యాక్చువల్లీ గాట్ రిజైన్. అంటే యాక్చువల్గా కాంగ్రెస్ పార్టీ లోక్సభ స్థానానికి పోటీ చేస్తున్నారు కాబట్టి ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయాలని కోరినట్టుగా అప్పుడు వార్తలు వచ్చాయి. బట్ దాన్ని కోరడాలు మీరడాలు ఇవన్నీ ఏం లేవండి. చేసి ఉంటే చేసి ఉండాలా, చేయలేదు, చాలా క్లియర్. కాబట్టి నేను చేయనని చెప్పుండే ఆయన అక్కడ సీట్ తీసుకొని ఉంటాడు. ప్రజలు తిరస్కరించారు. ఈ లాస్ట్ ది ఎలక్షన్ ఈజ్ కంటిన్యూయింగ్ అంటే బోత్ ఎండ్స్ ఈ లాస్ట్ బేసికలీ. కాబట్టి దానం నాగేంద్ర గారి విషయంలోనైతే సాంకేతికంగా, వ్యక్తిగతంగా చెప్పాలని నాకేం లేదు, సాంకేతికంగా స్పీకర్ గారు ఒక్క నిమిషం కూడా వెయిట్ చేసే అవసరం లేదు. మిగతా వాళ్ళ విషయాల్లోన వాళ్ళు ఏమైనా సాంకేతికంగా డిఫెండ్ చేసుకునే అవకాశం ఉండొచ్చు. మేమైనా కాంగ్రెస్ కండువా కప్పుకున్నామా, మేము సీఎం ఇంటికి పోయినాం, ఏదో కండువా కప్పారు, ఏదో కలిసి పనిచేస్తున్నాం, నాటకాలు వేస్తుండొచ్చు. కానీ నాగేంద్ర విషయంలో మాత్రం దర్ ఈజ్ అబ్సల్యూట్లీ నో. పిఎస్సి విషయంలో కానీ చేసినటువంటి ఒక విషయాలు ఇవన్నీ పబ్లిక్ లో ఉన్నాయి. హౌఎవర్ ఇప్పుడు మీరు ఏదైతే కేసుని చాలా క్లియర్ గా వాళ్ళు ఏం చెప్పారు, టు కంటెంట్ ది లిబర్టీ ఆఫ్ ది స్పీకర్ ఆఫీస్ అని చెప్పి, స్పీకర్ యొక్క అధికారాల యొక్క నియంత్రణ అని చెప్పలేం కానీ వాటికి ఉన్న విచక్షణాధికారాన్ని అన్లిమిటెడ్ కాలానికి పొడిగించలేం. కాబట్టి 3 నెలల్లో డెసిషన్ తీసుకోవాల్సిందే అని చెప్పినటువంటి ఒక కేసు పూర్వపరాలు గతం తీర్పులు ఉన్నాయి. కాబట్టి ఇవాళ సేమ్ కేసు ఇన్ తెలంగాణ ఆల్సో ఖచ్చితంగా స్పీకర్ గారు ఇండెఫినెట్ టైం అంటే వారికి తోచినంత టైం తీసుకొని పెండింగ్ పెట్టి ఒక పార్టీకి రాజకీయంగా అనుచిత లబ్ధి చేకూర్చలేరు. కాబట్టి వారు నిర్ణయం తీసుకుంటే సుప్రీంకోర్టు వారికి చెప్పి 3 నెలల్లో ఏదో సమయం ఇచ్చే కంటే ముందు తీసుకుంటే బ్రహ్మాండంగా ఉంటుంది. ఓకే, అంటే మరి ఇక్కడ హైకోర్టు సింగిల్ బెంచ్ ఇచ్చిన తీర్పుని హైకోర్టు దుసభ్య ధర్మసన కొట్టేసింది. అప్పుడు కూడా ఖచ్చితంగా ఈ వాదన చేసి ఉంటారు కదా? ఉండొచ్చు. కాకపోతే కొన్నిసార్లు ఎక్సెప్షనల్ కేసు అని ప్రూవ్ చేయలేని పరిస్థితి ఇక్కడ ఉండొచ్చు. ఓకే, బట్ వీ హ్యావ్ వన్ మోర్. ఇప్పుడు అట్లాంటిప్పుడు అపెలేట్ కోర్ట్స్ ఎందుకు ఉన్నాయండి? నెక్స్ట్ లెవెల్ కోర్ట్స్ ఉన్నాయి, అపెక్స్ కోర్ట్ ఉంది అందుకు కదా. కాబట్టి సుప్రీంకోర్టులో ఈ వాదన మరింత బలంగా మరింత పద్ధతిగా తీసుకెళ్తాం. విల్ యూటిలైజ్ వన్ మోర్ ఆపర్చునిటీ. ఈ కేసును కూడా గతంలో సుప్రీంకోర్టే ఇచ్చినటువంటి ఒక తీర్పు ఉన్నాయి కాబట్టి సుప్రీంకోర్టుకి వెళ్ళాం. దట్ విల్ ఆటోమేటికల్లీ గెట్ ప్రివేల్డ్ ఓవర్. నాకు తెలిసి ఒక నిర్ణయం అయితే అనుకూలంగా వస్తుందని చెప్పి నేను అనుకుంటున్నా. ఖచ్చితంగా ఈ 10 స్థానాల్లో ఉప ఎన్నికలు తప్పవు. ఓకే, ప్రస్తుతం డిబేట్లో జాయిన్ అవుతున్నారు పిసిసి ప్రధాన కార్యదర్శి అధికార ప్రతినిధిగా ఉన్న అద్దంకి దయాకర్ గారు. అద్దంకి దయాకర్ గారు, బీఆర్ఎస్ గుడ్ ఈవినింగ్ అండి. బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ లో చేరిన ఎమ్మెల్యేల అనర్థ విషయంలో బీఆర్ఎస్ పార్టీ సుప్రీంకోర్టును ఆశ్రయించింది. 10 మంది ఎమ్మెల్యేలపై ఫిర్యాదు చేసి 9 నెలలు అవుతోంది, స్పీకర్ నిర్ణయం తీసుకోలేదు. రాష్ట్ర హైకోర్టు తీర్పిచ్చి 6 నెలలైనా స్పీకర్ నిర్ణయం తీసుకోలేదు అంటూ 3 ఎమ్మెల్యేలకు వ్యతిరేకంగా ఎస్ఎల్పి, 7 ఎమ్మెల్యేలకు వ్యతిరేకంగా రిట్ పిటిషన్ దాఖలు చేసింది. దీనిపై మీ స్పందన ఫస్ట్. ఒకటి, కోర్టుల పట్ల చట్టాల పట్ల మనకు నమ్మకం ఉండాలి, గౌరవం ఉండాలి, దాన్ని ఆచరించాల్సిన అవసరం ఉంది. ఎప్పుడు కూడా కాంగ్రెస్ పార్టీ గాని కాంగ్రెస్ ప్రభుత్వం గాని చట్టాలను అతిక్రమించి వ్యవహరించారు. కోర్టులకు
ఇవ్వాల్సిన గౌరవం కంటే కూడా మర్యాద పూర్వకంగా ప్రభుత్వం నడుచుకుంటది. సో దాని విషయంలో వాళ్ళు సుప్రీంకోర్టుకు పోవచ్చు, హైకోర్టుకు పోవచ్చు, ప్రజాకోర్టుకు కూడా పోవచ్చు. అది దాన్ని మనం కాదనలేము. కానీ ఇక్కడ జరుగుతున్న దాంట్లో ఒకటి మాత్రం మనం చర్చించాలి. గతంలో వెంకటరెడ్డి గారు, సంపత్ కుమార్ గారి కేసు ఇప్పటికి సుప్రీంకోర్టులో పెండింగ్ ఉన్న అంశాన్ని నేను మీ దృష్టికి తేవాలనుకుంటున్నాను. ఎందుకు? శాసనసభాపతికి ఎవరైతే శాసనసభ్యుడు ఉంటాడో వారిని ఏమంటాము, దాని కరెక్ట్ పదం ఏంది, తీసివేసే, సభ నుంచి డిస్మిస్ చేసే హక్కు లేదు. సభలకు రాకుండా చేసే హక్కు ఉంది, ఎక్స్పెల్ బయటికి వెళ్ళగొట్టే హక్కు ఉంటుంది తప్పితే అసలే అభ్యర్థిత్వాన్ని మొత్తం తీసివేసే హక్కు లేదు. కానీ గతంలో చేసింది. ఆ విషయంలో హైకోర్టుకు పోయినాం, హైకోర్టు నుంచి సుప్రీంకోర్టుకు పోయినాం. సుప్రీంకోర్టు ధర్మాసనం ఒక జడ్జిమెంట్ ఇచ్చింది. దాని మీద విస్తృత ధర్మాసనం బెంచ్ పంపింది. ఇప్పటి వరకు దానికి సంబంధించిన దాఖలాలు లేవు. కాబట్టి వాళ్ళు కూడా అతి త్వరగా ఈ దానితోనే ఒక చట్టం తీసుకొచ్చే ప్రయత్నం చేస్తే ఇంకా మంచిది. ఎందుకంటే మోదీ గారు ఎప్పుడైతే పార్టీ మారుతారో అప్పుడే వాళ్ళ అభ్యర్థిత్వం కోల్పోవాలని చెప్పి వెంకయ్యనాయుడు గతంలో వారు వైస్ ప్రెసిడెంట్ గా ఉన్నప్పుడు కామెంట్ చేసిండు. మోడీ గారు దాన్ని తొందరగా చేయమని మనం డిమాండ్ చేద్దాం. ఎందుకంటే ఇది వాళ్ళు చేసిన ప్రాక్టీసే వాళ్ళ ఎమ్మెల్యేస్ మళ్ళీ చేస్తున్న పరిస్థితి. దాంట్లో కాంగ్రెస్ ప్రభుత్వం మీరెందుకు తీసుకుంటారని మీరు అనొచ్చుగాక, మధ్యవర్తి ఆటోమేటిక్ గా అనొచ్చుగాక. ఆ విషయంలో గతంలో ఆ ప్రభుత్వం విషయంలో కోర్టులు చట్టాలు ఏ విధమైన వ్యవహార శైలి ఉంటాయో ఇప్పుడు కూడా అవి ఉంటాయని నేను అనుకుంటున్నా. లేకపోతే ఏమంటారు, మంచిదే కదా. ఈరోజు వేరే పార్టీలో ఉన్న వాళ్ళు ఎట్లా మీ దాంట్లోకి వచ్చిందని శ్రీధర్ రెడ్డి గారు అడగడానికి కూడా వాళ్ళు అర్హత కోల్పోయి ఉన్నారు. గతంలో టీడీఎల్పీని తర్వాత సిఎల్పిని మర్జ్ చేసుకున్న చరిత్ర, వివిధ పార్టీలకు సంబంధించి పిఎస్పి అంటే గతంలో చేసినప్పుడు రాజ్యాంగ విరుద్ధం అని అన్న వాళ్ళే మళ్ళీ మీరు ఇప్పుడు అలాంటి వాటిని ఎంటర్టైన్ చేయడాన్ని ఎలా అర్థం చేసుకోవాలి? ఎస్, దాన్ని ఇప్పుడు రాజకీయాల్లో టిట్ ఫర్ టాట్ అనేది ఒకటి ఉంటది, టాక్ట్ఫుల్ యాక్టివిజం అనేది ఒకటి ఉంటది. టిట్ ఫర్ టాట్ అంటే నీకు తెలియాలి ఆ నొప్పి. ఆ రోజు మీరు చేసినప్పుడు కాంగ్రెస్ పార్టీ ఎంత బాధపడ్డదో ఇప్పుడు తెలుసుకో, అది ఉండాలి కదా. భాజపా కూడా దాదాపు 8-9 రాష్ట్రాలు అదే ప్రక్రియ చేసింది. రేపు దానికి తెలుస్తుంది. తర్వాత గతంలో ఇంకా ఒక మిత్రుడు అన్నారు, మీరు కూడా వెనకటి ప్రభుత్వాలు నిర్ణయం చేసింది అన్నారు. దానికి ఫలితం ఉంటది, తప్పుకు మూల్యం ఉంటది కంపల్సరీ. వాళ్ళు చేసిన తప్పును ఒప్పని, మేము చేసిన దాన్ని తప్పని అనే హక్కు వాళ్ళు కలిగి ఉన్నారని నేను అనుకోను. బట్ ఎండ్ ఆఫ్ ది డే మనకు ఒక రాజ్యాంగం ఉంది. రాజ్యాంగబద్ధంగా రాజ్య వ్యవస్థల పట్ల కాంగ్రెస్ పార్టీకి నిబద్ధత ఉంది. వాళ్ళు ఏది చెప్పినా కూడా ఆ నిర్ణయానికి కట్టుబడి ఉంటాం. కోర్టు ఇప్పుడు కేటీఆర్ కి స్క్వాష్ పిటిషన్ వేసిండు, హైకోర్టు కొట్టేసింది. మాకున్న రాజ్యాంగబద్ధ వ్యవస్థల్ని వాడుకున్నాం. మేము కౌంటర్ ఫైల్ దాఖలు చేసినాం. మేము కూడా సుప్రీంకోర్టులో, వాళ్ళు ఇప్పుడు స్క్వాష్ విత్డ్రా చేసుకున్నారు. అంటే మాకు కూడా ప్రభుత్వానికి ఇప్పుడు వ్యక్తికున్న స్వేచ్ఛ, వ్యక్తికున్న హక్కులు ప్రభుత్వానికి ఎందుకు ఉండదు? ప్రభుత్వం కూడా దాని విషయంలో ఎంత వరకు రాజ్యాంగబద్ధంగా ఉండాలో అంతవరకు ఉంటాం అనేది మాత్రం చెప్పగలను. రేపటి రోజున ఏ పరిస్థితులనైనా ప్రభుత్వం ఎదుర్కొంటామని సిద్ధంగానే వాళ్ళను దాంట్లో అంటే ఈ విషయంలో ఖచ్చితంగా సుప్రీంకోర్టులో మాకు అనుకూలమైన తీర్పు వస్తుంది, తెలంగాణలో 10 అసెంబ్లీ స్థానాల్లో ఉప ఎన్నికలకు సిద్ధంగా ఉండాలని శ్రీధర్ రెడ్డి గారు అంటున్నారు. దే ఆర్ వెరీ కాన్ఫిడెంట్. ఆ తీర్పు వచ్చాక దాని మీద ఆలోచిద్దాం. ఇది అడ్వాన్స్ కదా ఇప్పుడు. రెండోది మనం స్పీకర్ కూడా క్వాసీ జుడిషియరీ అనే విషయాన్ని వాళ్ళు మర్చిపోయింది. స్పీకర్ నిర్ణయాన్ని తప్పుపట్టేది పార్లమెంట్ ఉన్నది. పార్లమెంట్ చట్టం ద్వారా ఉంటది, పార్లమెంట్ కంటే వ్యక్తులుగా ఉండదు. కాబట్టి పార్లమెంట్ లో ఉన్న పార్టీ ఆ ప్రాక్టీసెస్ చేస్తుంది కాబట్టి అది ఎట్లా ఉంటది అనేది ఒకటి. కానీ ఏదైనా న్యాయబద్ధంగా ఉండేది, చట్టబద్ధంగా ఉండేదాన్ని మేము ప్రభుత్వం ఇంప్లిమెంట్ చేస్తుంది. ఉప ఎన్నిక వస్తుంది అనుకుంటే కోర్టు ఇస్తే ఉప ఎన్నిక వస్తుంది, నష్టం ఏంది. కానీ బీఆర్ఎస్ చెప్తే వస్తుందని వాళ్ళు చెప్తే మనం నమ్మాల్సిన అవసరం లేదనేది నా అభిప్రాయం. రైట్, మీరు అంశాన్ని ప్రస్తావించారు కాబట్టి ఆల్రెడీ ఈ పిటిషన్లో బీఆర్ఎస్ పార్టీ స్పెసిఫిక్గా ప్రస్తావించింది కేశవ్ మెగాచంద్ర సింగ్ కేసుకు సంబంధించి. అందులో 2 కీలక అంశాలు, అంటే ఒకటి గడువుకు సంబంధించి, రెండోది మీరు అన్నారు కదా
క్వాసీ జ్యుడిషియల్ బాడీకి సంబంధించి కూడా కొన్ని చేసిన వ్యాఖ్యలు కొన్ని ఉన్నాయి. చేసిన వ్యాఖ్యలు ఏంటంటే హిజ్ ఆర్ హెర్ అంటే స్పీకర్ డెసిషన్ ఇన్ ఆల్ పార్లమెంటరీ మ్యాటర్స్ ఇంక్లూడింగ్ డిస్క్వాలిఫికేషన్స్ మ్యాటర్ అండర్ 10th షెడ్యూల్ ఈజ్ ఫైనల్. ఓకే, బైండింగ్ అండ్ ఆర్డినర్లీ కెనాట్ బి ఛాలెంజ్డ్ ఇన్ ద కోర్ట్ ఆఫ్ లా. దేర్ బై స్పీకర్ యాక్ట్స్ యాజ్ ద అల్టిమేట్ ఆర్బిట్రేటర్. ఇక్కడ వరకు చెప్తూ హౌఎవర్ ఆన్ ద క్వశ్చన్స్ ఆఫ్ డిస్క్వాలిఫికేషన్ ఆఫ్ ద మెంబర్స్ ద సుప్రీం కోర్ట్ ఇన్ కిహాటో హొలియాన్ వర్సెస్ జచిల్లు అండ్ అదర్స్ 1992 కేస్ ruled that the decision of the speaker in this regard is subject to the judicial review. అంటే డిస్క్వాలిఫికేషన్ విషయంలో స్పీకర్ తీసుకునే నిర్ణయం లేదంటే స్పీకర్ నిర్ణయం తీసుకోకపోవటం అనేది జ్యుడిషియల్ రివ్యూ కిందకు వస్తుందన్న 1992 కేసుని ఇక్కడ ఈ కేస్ స్టడీలో భాగంగా సుప్రీంకోర్టు ఉటంకించింది. ఒక్క నిమిషం దయాకర్ గారు మీకు మాట్లాడుతున్నాను. రెండోది ఈరోజు బీఆర్ఎస్ ప్రస్తావిస్తున్న అంశం, ఈ కేసుకు సంబంధించిన అంశం, ఒకటి 10 మంది ఎమ్మెల్యేలపై మేము ఫిర్యాదు చేసి 9 నెలలు అయింది, పాయింట్ నెంబర్ 1. 2, రాష్ట్ర హైకోర్టు తీర్పిచ్చి 6 నెలలు అయింది. ఇక్కడ 9 నెలలు 6 నెలలు అన్న విషయాన్ని గుర్తుపెట్టుకోండి. ఈ కేశవ్ మేఘాచంద్ర కేసులో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పులో పాయింట్అవుట్ చేసిన అంశం ఏంటంటే కరెంట్లీ దేర్ ఈజ్ నో టైమ్ ఫ్రేమ్ టు adjudicate కేసెస్ ఆఫ్ ద డిస్క్వాలిఫికేషన్ ఆఫ్ ద మెంబర్స్ ఆఫ్ ద హౌస్. హౌఎవర్ టు కంటైన్ దిస్ లిబర్టీ ఆఫ్ స్పీకర్ ద కోర్ట్ ఇన్ ద రీసెంట్ జడ్జిమెంట్ హెల్డ్ దట్ unless there are any exceptional circumstances, disqualification petitions under the 10th schedule should be decided by speakers within the 3 months. అంటే 3 నెలల లోపు దీన్ని తేల్చాలని చాలా స్పెసిఫిక్గా చెప్పారు. ఈరోజు బీఆర్ఎస్ క్వశ్చన్ చేస్తుంది అదే, మేము ఫిర్యాదు చేసి 9 నెలలు అయింది, హైకోర్టు తీర్పిచ్చి 6 నెలలు అయింది, ఇప్పటికీ స్పీకర్ నిర్ణయం తీసుకోకపోతే మరి కేశవ్ మేఘాచంద్ర సింగ్ కేసులో మీరు ఇచ్చిన తీర్పుకి ఏం అర్థం ఉందన్నది బీఆర్ఎస్ అడుగుతున్న పిటిషన్లో ప్రస్తావించిన అంశం సుప్రీంకోర్టుకు సంబంధించి. దీనిపై ఏం చెప్తారు? నేనేమంటున్నా, దానికి ముందే మీకు కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు సంపత్ కుమార్ గారి కేసు పెండింగ్ లో ఉన్నది సుప్రీంకోర్టులో. ఇప్పుడు దీన్ని రిఫరల్ ఎందుకు కాదనుకుంటున్నారు మీరు? మీరు కూడా క్వశ్చన్ చేయొచ్చు దీని రిఫరల్. ఒక్క నిమిషం నేను చెప్తా. వాళ్ళ కేసును రిఫరల్ చేసుకోవడానికి అవకాశం ఉంది. ఒక అంశంలో గత జడ్జి ప్రవర్తించినట్టే వ్యవహరించినట్టుగానే ఈ జడ్జి కూడా వ్యవహరించాలనేది ఏం లేదు చట్టంలో. పరిస్థితులు అంటే సర్కమ్స్టాన్సెస్, ఎవిడెన్సెస్ అనేవి కూడా ఇంపార్టెంట్. నేను అంటున్నా, నా డిస్క్రిషన్ ను ప్రశ్నించే హక్కు నీకున్నప్పుడు, నేను ఎప్పుడు నిర్ణయం తీసుకోవాలని నువ్వు చెప్పే హక్కు నీకున్నప్పుడు, నా నిర్ణయాన్ని నేను తీసుకునే హక్కు కూడా కలిగి ఉన్నా. నేను రాజ్య వ్యవస్థనే, గవర్నర్ అయినా స్పీకర్ అయినా కూడా డిస్క్రిషనరీ పవర్ ఉంటది. ఆ సందర్భాన్ని బట్టి కూడా తీసుకునే అవకాశం ఉంటది. ఒకవేళ రేపు స్పీకర్ గారు తీసుకోవచ్చు ఆ నిర్ణయం, ఎస్ ఇది ఫిరాయింపుల చట్టాన్ని ఎఫెక్ట్ చేస్తున్నది, ప్రజాప్రాతినిధ్య చట్టాన్ని వాయిడ్ చేస్తున్నది అనే నిర్ణయానికి వస్తే స్పీకరే చేయొచ్చు. లేదంటే సుప్రీంకోర్టు డైరెక్ట్ చేస్తే ఈ పరిస్థితిని డిఫెండ్ చేసుకుంటాం మేము ప్రభుత్వం. ఆ పరిస్థితి ఎట్లా ఉంది మరి? మీరు ఈ కేసు విషయంలో ఎందుకు కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు అండ్ సంపత్ కుమార్ గారి కేసులో మాకెందుకు న్యాయం జరగలేదని చెప్పి మేము కూడా ప్రశ్నిస్తాం. ఆ రోజు డిస్మిస్ చేయడం కాదు, డిస్క్వాలిఫై చేసే హక్కు లేదని సుప్రీంకోర్టే రాహుల్ గాంధీ గారి కేసులో ఇచ్చింది. మరి ఈ కేసులో ఎందుకు ఈ తాత్సారము? ఒకరికొక న్యాయం మేము గౌరవ కోర్టు ముందు మేము కూడా అర్జీ పెట్టుకుంటాం. ఓకే, రైట్. అంటే శ్రీధర్ రెడ్డి గారు, అంటే కాంగ్రెస్ కూడా వాళ్ళ అస్త్రాలతో వాళ్ళు సిద్ధమైనట్టుగా తెలుస్తోంది, పాయింట్ నెంబర్ 1. రెండోది, ఇప్పుడు ఈ స్పీకర్ అధికారాలకు సంబంధించి ఎప్పుడూ చర్చే, అటు హైకోర్టులోనైనా సుప్రీంకోర్టులోనైనా. మీరు కేశవ్ మేఘాచంద్ర సింగ్ కేసులు స్పెసిఫిక్గా ఉన్నప్పటికీ ఇక్కడ ఈ ఎక్సెప్షనల్ సర్క్యూమ్టెన్సెస్ అన్న దగ్గర కూడా కొంత మెలుకు ఉంది. అవి ఏంటి అసలు ఎక్సెప్షనల్ సర్క్యూమ్టెన్సెస్ అనేవి? ఏయో ఊహించలేనంత గొప్ప పరిస్థితులు, నిర్ణయం తీసుకోలేనంత అనూహ్యమైన పరిస్థితులు ఏమైనా ఉంటే తప్పితే, దట్స్ వాట్ ది కోర్ట్ ఈస్ సేయింగ్. ఎక్సెప్షనల్ సర్కమ్స్టాన్సెస్లో కాకుండా సాధారణ పరిస్థితులలో నిర్ణయం తీసుకోవాలి అని చెప్పేసి. ఇప్పుడు ఒకవేళ స్పీకర్ గారు ఆయనకు ఎక్సెప్షనల్ ఏమైనా ఉన్నాయి, పరిస్థితులు ఉన్నాయి, అట్లాంటి ఏమైనా ప్రూవ్ చేసుకుంటే వేరు. కానీ నేనే ఉంటాను, ఇప్పుడు ఏమున్నాయి ఇక్కడ? వాట్ ఆర్ ది ఎక్సెప్షనల్ సర్కమ్స్టాన్సెస్? మన దగ్గర ఏమున్నాయి ఇప్పుడు? పరిస్థితులు ఏమున్నాయి? కాబట్టి మేము చెప్పేది ఏంటంటే, ఒక కేసు అయితే నాగేందర్ గారి కేసుని
రిపీటెడ్లీ నేను ఎందుకు మీకు ప్రస్తావిస్తున్నానంటే ఆయనకు ఆల్రెడీ కాంగ్రెస్ పార్టీ గుర్తు మీద పోటీ చేశారు. అవును. కాబట్టి ఇట్ ఈస్ అ బ్లేటెంట్ వయలేషన్ ఆఫ్ ది యాక్ట్. కాబట్టి ఖచ్చితంగా ఫిరాయింపుల చట్టానికి లోబడి ఆయనను డిస్క్వాలిఫై చేయాల్సిందే. అక్కడ ఎక్సెప్షనల్ సర్కమ్స్టాన్సెస్ ఏముంటాయి? బేసికల్లీ లేవు. మిగతా 9 పిటిషన్ సంబంధించి కూడా కోర్టు డెసిషన్స్ సరే ధర్మాసనం కొట్టేసి ఉండవచ్చు కానీ ఇప్పుడు 6 నెలలు దాటిపోయింది కదా, ఇంకేముంది? ఆడ కూడా కోర్టు అని చెప్పింది సాధారణ పరిస్థితులలో 3 నెలల్లో మీరు నిర్ణయం తీసుకోవాలి. ఇప్పటి నుంచి 3 నెలల్లో నిర్ణయం తీసుకుంటే కూడా ఒకవేళ ఎక్సెప్షనల్ సర్కమ్స్టాన్సెస్ ఉన్నాయనుకుంటే హౌ లాంగ్ విల్ దే కంటిన్యూ? ఎన్ని రోజులు ఇటువంటి అనూహ్యమైనటువంటి నిర్ణయం తీసుకోలేనటువంటి యొక్క గడ్డు పరిస్థితులు స్పీకర్ గారికి ఉంటాయి? మిగతా అన్ని నిర్ణయాలు తీసుకోవడానికి ఉన్నటువంటి ఒక స్వేచ్ఛ ఉన్నట్టే దీనికి కూడా స్వేచ్ఛ ఉంది కదా. ఈ విషయంలో హైకోర్టు ఇచ్చిన తీర్పు ఉంది. మీరు వేసిన పిటిషన్ సింగిల్ జడ్జ్ తీర్పుకు సంబంధించి దిశపై ధర్మాసనం కొట్టేస్తున్నప్పుడు చేసిన వ్యాఖ్యలు సరైన సమయం అన్న పదం మాత్రం వాడారు. సరైన సమయం ఏందనేది ఇప్పుడు కోర్టులు విచక్షణాధికారం ఉన్నాయని ఒప్పుకుంటూనే జ్యుడిషియల్ రివ్యూలోకి పరిధి లోబడే ఉంటాయని చెప్పారు ఏమని మీరు నిర్ణయాలు. కాబట్టి ఎక్సెప్షనల్ సర్కమ్స్టాన్సెస్ లేవనేది మేము ప్రూవ్ చేస్తాం కదా. డెఫినెట్లీ మీరు అపెలేట్ కోర్టుకి వెళ్ళినప్పుడు, అపెక్స్ కోర్టు, సుప్రీంకోర్టుకి వెళ్ళినప్పుడు వారు నిర్ణయం తీసుకోలేనంత గడ్డు పరిస్థితులు ఏమీ లేవు రాష్ట్రంలో అనే విషయాన్ని బీఆర్ఎస్ పార్టీగా మేము ప్రూవ్ చేస్తాం. నెంబర్ 1. నెంబర్ 2, నైతిక అర్హత గురించి మాట్లాడారు. ఇప్పుడు నైతిక అర్హత గురించి చర్చ మనం చేయాల్సి వస్తే చాలా విషయాలకు అది మీరు అనుకున్న విధానం. కొంతమంది అప్పుడు జాయిన్ అయ్యారు, కాంగ్రెస్ శాసనసభ పక్షమే విలీనం అయిపోయింది. సరే ముందు చేశారా, వెనక చేశారా, ఒక్కరిని ఇద్దరు చేశారా, ఒకేసారి గుంపు చేశారా, ఆ చర్చకు వెళ్దామంటే దానికి సెపరేట్ చర్చ పెట్టుకుందాం. ఇక్కడ నైతికాల గురించి మాడుకునే వ్యవస్థ కాదు. కానీ నేనేమంటున్నానంటే నైతికమైన అర్హత గురించి మాడుకోవాల్సి వస్తే అనేక అంశాలకు సంబంధించి నైతికమైనటువంటి విషయాలు, ఫర్ ఎగ్జాంపుల్ పిఏసీ చైర్మన్ నియామకం, ఆరికపూడి గాంధీ గారిని ఏ విధంగా పిఏసీ చైర్మన్ గా నియమించారు వితౌట్ టేకింగ్ ది ప్రిన్సిపల్ అపోజిషన్స్ కాన్సెంట్ అనేది అదొక నైతికమైన విషయం తీసుకుందామా అట్లా. కాబట్టి అవన్నీ కాదు, ఇక్కడ సాంకేతికంగా ఈ 10 మంది అనర్హులు అవుతారు అనే దానికి చట్టబద్ధంగా న్యాయబద్ధంగా ఫిరాయింపుల చట్టానికి లోబడి తీసుకునే నిర్ణయం తీసుకోవాల్సి వస్తే స్పీకర్ గారి విచక్షణాధికారమైన విచక్షణతో కూడినటువంటి అధికారం. విచక్షణాధికారం అనే దానికి అర్థం ఏంటంటే నా ఇష్టారీతిన నా ఇష్టం వచ్చినట్టు నాకు తోచినప్పుడు నా పార్టీ ఏ పార్టీని అయితే నేను వచ్చానో స్పీకర్ గారు ఆ పార్టీ యొక్క రాజకీయ ప్రయోజనాలకు లోబడి అని కాదు కదా. కొంతమంది సభ్యులను చట్టంకి వ్యతిరేకంగా, ఫిరాయింపుల చట్టానికి వ్యతిరేకంగా నిర్ణయం తీసుకొని కూడా వాళ్ళ ప్రయోజనాలను రక్షించడం అనేది కొంతమంది వ్యక్తుల యొక్క ప్రయోజనాలు రక్షించడం అవుతుంది. అది శాసనసభ ఔన్నత్యాన్ని కానీ శాసనసభ గౌరవాన్ని కానీ మీరు ఏ చట్టాన్ని అయితే మీకు చేతికి ఇచ్చారో దాన్ని కాపాడే మీకు ఉన్నటువంటి ధర్మాన్ని కానీ కాపాడేట్టు కాదు కదా అప్పుడు. సో విచక్షణాధికారం అంటే ఇష్టారీతన చేయడం కాదు. మాట్లాడారు కాబట్టి ఈ సుప్రీంకోర్టు మీరు ప్రస్తావించిన కేసు మెగా చంద్ర సింగ్ కేసులో ఒక ఇంపార్టెంట్ రికమెండేషన్ చేసింది, అది చదువుతున్నాను. చెప్పండి. The court suggested that an independent tribunal can be appointed which will be substitute the Speaker of the Lok Sabha and Legislative Assemblies to deal with the matters of disqualifications under the schedule. Absolutely. అంటే స్పీకర్ కాకుండా ప్రత్యేక ట్రిబ్యునల్ పెట్టండి డిస్క్వాలిఫికేషన్స్ వరకు అన్నది ఇంకా చాలా చేశారు. ఇది ఇప్పుడు ఈ మొత్తం చట్టమే లోపభూయిష్టము, దీన్ని మార్చాలా అని చెప్పింది ఎవరండి? రాహుల్ గాంధీ గారు. రాహుల్ గాంధీ గారు చెప్పి మా ప్రభుత్వం కేంద్రంలో వస్తే కొత్తగా మొత్తానికి ఈ చట్టాన్ని మార్చేస్తాం అని వాళ్ళు చెప్పారు. ఎట్టి బస్సులలో ఫిరాయింపులు ఉండకూడదని చెప్పారు. రేవంత్ రెడ్డి గారు అయితే రాళ్లతో కొట్టాలని చెప్పారు. సో డిఫరెంట్ కేసు ఆల్టుగెదర్. కానీ సరే ఇవాళ కారణాలు ఏమైనా కానీ వాళ్ళు రాహుల్ గాంధీ గారు చెప్పినటువంటి ఒక అంశానికి వాళ్ళ ప్రభుత్వం రాలేదు కాబట్టి తెలంగాణ రాష్ట్రంలో యథేచ్ఛగా వేరు అంశాలను చెప్పుకొని దే వెంట్ బ్యాక్. కానీ ఇప్పుడు ఆ ట్రిబ్యునల్ నిజంగా ఇప్పుడు భారతీయ జనతా పార్టీ గవర్నమెంట్ ఉంది పైన, వాళ్ళు తేరు, ఎక్కడ తెచ్చే అవకాశాలు లేవు. సరే మన ముందు లేని ఎగ్జిస్టెన్స్ లో లేని అంశాల గురించి మాట్లాడుకొని కూడా లాభం లేదు, బికాజ్ నో పార్టీ వాంటెడ్ ఇట్. కానీ ఇప్పుడు మేము కోర్టుకు వెళ్ళాం కాబట్టి రాష్ట్ర ప్రభుత్వంగా వాళ్ళు ఏం ముందుకెళ్తారు, సుప్రీంకోర్టుకి ఏం చెప్తారనే అంశం అనేది ప్రధానం. బట్ ఐఎమ్ వెరీ మచ్ క్లియర్, యాజ్ మెన్షన్డ్ ఇన్ ది ప్రీవియస్ కేస్ ఆఫ్ కేశం మెగా చంద్ర సింగ్, there are no exceptional circumstances prevailing in the state of Telangana for Honorable Speaker to take a decision in case of disqualifications as sought by BRS party. అది మేము చెప్తా ఉన్నాం. Let us see ఏమైతే. దయాకర్ గారు చెప్పండి, అడగండి.
అంటే అదే మీరు నైతికత కోసం మాట్లాడాలంటే చాలా మాట్లాడుకోవాలి. ఇప్పుడైతే మాకు ఆల్రెడీ ఒక కేసు ఉంది కాబట్టి, టైం బాండ్ ఉంది కాబట్టి, అలాగే స్పీకర్కి విశేష అధికారాలు, విచక్షణ అధికారాలు ఉంటాయి. బట్ ఎట్ ది సేమ్ టైం డిస్క్వాలిఫికేషన్స్ విషయంలో మాత్రం కేశవ్ చంద్ర సింగ్ కేసులో ఇచ్చిన తీర్పు కానీ మిగతా అంశాలు కూడా ఉన్నాయి కాబట్టి మేము వీటి బేస్లోనే వెళ్తున్నాం సుప్రీంకోర్టుకు అంటున్నారు శ్రీధర్ రెడ్డి గారు. ఇప్పుడు సబితా ఇంద్రారెడ్డి గారు, తర్వాత తలసాని శ్రీనివాస్ యాదవ్ గారు, వీళ్ళు ఏ పార్టీకి చెందిన వాళ్ళు గత ప్రభుత్వంలో మీకు తెలుసు కదా. అవును, శ్రీధర్ రెడ్డి గారు అంటే మా పార్టీ అంటే అనొచ్చు కానీ వాళ్ళు ఏ పార్టీకి చెందిన వాళ్ళు. గవర్నర్ గారు నేరుగా వాళ్ళని మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేయించింది. టీడీపీ గుర్తు మీద ఒకరు గెలిచిండ్రు, కాంగ్రెస్ మీద ఒకరు గెలిచిండ్రు. అవును, కాబట్టి ఇంకా ఏ నైతికత గురించి బీఆర్ఎస్ మాట్లాడుతున్నది? ఉన్న వ్యవస్థలను అన్నిటిని కూడా ఛిద్రం చేసింది ఈ రోజు బీఆర్ఎస్ పార్టీనే. అందుకనే వాళ్ళకి ఎందుకు ప్రజల నుంచి మద్దతు రావట్లేదు అనే విషయం వాళ్ళకి ఇంకా తెలుస్తలే. కాబట్టి ఇలా ప్రజలు మీరు చేయకపోతే ఈ పని ఎవరు చేయకపోదురు కదా, మేము చేసినా కూడా వాళ్ళు మమ్మల్ని ప్రజలు తిడుదురు కదా, ఎందుకు చేసిండ్రు మీరని. కాబట్టి అలా శ్రీధర్ రెడ్డి గారు మాట్లాడుతున్న మాటలు కూడా ఎవరు కూడా దాన్ని పట్టించుకోరు అనేది నా యొక్క అభిప్రాయం. అన్నిటికంటే ముఖ్యంగా కేటీఆర్ ఈ విషయంలో అందరినీ ఆయనే ప్రాక్టీస్లు పెట్టిండు అనేది ఇప్పుడున్న నిర్ణయం, ఇప్పుడున్న చర్చ. కాబట్టి కేటీఆర్ చేసిన పనే కేటీఆర్ కి ఈ రోజు వస్తుంది. కాబట్టి ప్రభుత్వంగా నేను చెప్పిన కోర్టులను, చట్టాలను మేము గౌరవిస్తాం. ఏ రకమైన సమస్యలు వచ్చినా కూడా ప్రభుత్వం ఎదుర్కోవడానికి సిద్ధపడే ఈ రోజు ఈ నిర్ణయం తీసుకున్నాము. ఇంకొక విషయం మీకు చెప్పాలి, చెప్పండి. ఇప్పుడు 10 మంది ఎమ్మెల్యేలకు సంబంధించిన చర్చ పెడుతున్నారు కదా. అవును, 12 మంది కట్టగట్టుకొని పోయి మాకు అపోజిషన్ ఉంటే, ఒక దళితుడు మట్టి విక్రమార్క గారు దళితుడు మేము ఏమంటారు సిఎల్పి లీడర్ చేస్తే అది నచ్చక ఆయన మొత్తం సిస్టమ్ ని డ్యామేజ్ చేసిన పరిస్థితి ఉన్నది. 2014 ఎన్నికలప్పుడేమో టీడీఎల్పీని మొత్తం అసలు టీడీపీనే లేకుండా చేసిండు. అదే మేమంటే మాత్రం ఇప్పుడు టీడీపీకి మీరు మద్దతు చెప్తారా అనొచ్చు కాక, కానీ టీడీపీని లేకుండా చేసిరు కదా. అదే సెబాస్టియన్ కేసు ఉంది కదా, ఓటుకు నోటు, ఒక్క ఓటు అది లేనిది కూడా. ఆ లేని ఓటును ఇలా మేము తీసేయాల్సింది పోయి అప్పుడు రేవంత్ రెడ్డి గారు చేసి ఏం చేసిండ్రు, అగో ఓటుకు నోటు కొనేస్తుండ్రు అని చెప్పేసి ఆయన మీద అవినీతి ఆరోపణలు చేసి ఇప్పటి వరకు దాని మీద ఒక నిర్ణయం రాలే. ఎందుకు రాలే? మరి నిజాయితీగా ఏసీబీ రైడ్ చేసిండ్రు కదా, మరి ఎందుకు రాలే నిర్ణయం? ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది. కాబట్టి మేము చేసేది అవినీతి కాదు, మేము చేసేది అవినీతి అని చెప్పిన ప్రయత్నం చేస్తే ఎవరు కూడా దాన్ని పట్టించుకోరు. ఇంకోటి నేను అనుకుంటున్నా ఏంటంటే ఇవాళ రోజున ఏ పార్టీ నాయకుడైనా సరే ఉండడమే లక్ష్యంగా అనేది చూస్తుండ్రా ఏంటిది అనేది కూడా మనం ఆలోచించాలి. మేము కూడా ఆ విషయంలో కొన్నిసార్లు మా జీవన్ రెడ్డి గారి ఎపిసోడ్ మీరు చూసింది కదా. అవును. హలో దయాకర్ గారు, రైట్, కొంత సిగ్నల్ ప్రాబ్లం కూడా వస్తుంది. అంటే చాలా అంశాలను మళ్ళీ వాళ్ళు తెర ముందుకు తెస్తున్నారు. మీ టైంలో జరిగినవి 12 మంది ఎమ్మెల్యేలని విలీనం చేసుకోవటం, ఇవన్నీ విన్నాయే. ఇవన్నీ పోయిన 10 సంవత్సరాల్లో కాంగ్రెస్ పార్టీ మాట్లాడినవే. ఇవాళ ప్రభుత్వంలో మీరు వచ్చిండ్రు. నేను రొటీన్గా చెప్పట్లేదు. మేము సరే ఇప్పుడు మీరు మంచిగా చేయాలి కదా, మీరు మంచిగా చేస్తానని ప్రామిస్ చేసిన అంశాన్నే, రాహుల్ గాంధీ మాట్లాడిన అంశాన్నే నేను గుర్తు చేస్తూ ఉన్నాను. అది కాదు ఇప్పుడు మేము చేయము అంటే, ఇవన్నీ ఆఫ్టర్ ఆల్ ది సెడ్ అండ్ డన్ ఇవన్నీ అంశాలు ప్రజాబాహుల్యంలో ఉన్నాయి. మొన్న ఒక తీర్పు వచ్చింది. అంటే రాహుల్ గాంధీ మాట్లాడింది గుర్తు చేయడానికి మీకు ఎంత హక్కు ఉందో, మరి మీ హయాంలో 12 మంది సేమని చెప్తున్నాం కదా, గుర్తు మీద గెలిచిన వాళ్ళు ఇమోషన్స్ కాదు కదా పని అయ్యేటివి. రైట్ కూడా వాళ్ళకు ఉంది. సుప్రీం కోర్ట్ ఇప్పుడు కోర్ట్ ఆఫ్ లా ముందు ఇమోషన్స్ పనిచేయవు కదా. కరెక్ట్, ఇవేం ఉండవు. కోర్ట్ ఆఫ్ లా ముందు ఇవాళ ఫార్ములా ఈరేస్ కేసులో తప్పు జరగలేదని కేటీఆర్ ఓపెన్ గా చెప్తున్నారు. డబ్బులు ఎక్కడి నుంచి ఎక్కడికి పోయినాయని చెప్తున్నాము. ఉద్దేశం కూడా చెప్పాము. రేస్ వచ్చిన మాట వాస్తవం, రేస్ జరిగిన మాట వాస్తవం. రెండోసారి జరిగే రేస్లో ప్రమోటర్ మార్చాల్సిన పరిస్థితులలో కొత్త వ్యక్తిని తీసుకొచ్చిన మాట వాస్తవం. బ్యాంక్ టు బ్యాంక్ ట్రాన్సాక్షన్స్ అయిన మాట వాస్తవం. డబ్బులు ఎక్కడికి పోయిన మాట వాస్తవం. కానీ అవన్నీ కాదు కదా మీరు ప్రతిపదిక తీసుకుంది. మీరు కొన్ని సాంకేతిక అంశాలు మాత్రమే
ప్రాతిపదికగా తీసుకున్నారు, కొన్ని సాంకేతిక అంశాలు మాత్రమే ప్రాతిపదిక తీసుకున్నారు. కాబట్టి ఇక్కడ ఇమోషన్స్ అప్పుడేం జరిగింది ఇప్పుడేం జరిగింది కాదు. మన ముందున్నది డిఫెక్షన్స్, ఫిరాయింపులు, మన ముందుంది సుప్రీంకోర్టులో కేసు, మన ముందుంది హానరబుల్ స్పీకర్ గారు నిర్ణయం తీసుకుంటారా లేదా, దానికి సంబంధించి రెఫర్ చేసినటువంటి కేసులో సుప్రీంకోర్టు ఏం చెప్పింది, రేపు సుప్రీంకోర్టు ఎస్ఎల్పీలో కానీ ఆ డబ్ల్యూపీలో కానీ ఏం తీసుకుంటుంది అనే అంశం, ఇమోషను నైతికత ఇవన్నీ తర్వాత మాట్లాడుకుందాం. అందుకంటే చెప్పేది ఏం లేదు. ఒక మాట సతీష్ గారు మాట్లాడండి. శ్రీధర్ రెడ్డి గారు చెప్పేదానితో అన్నిటితో ఏకీభవిద్దాం ఒక నిమిషానికి. కానీ మీ అప్పుడు ఎందుకు రాలేదనేది ఎప్పుడైనా ఆత్మపరిశీలన చేసుకున్నారా? ఇప్పుడు కాంగ్రెస్ పార్టీని మీరు అంటారు, బీఆర్ఎస్ కూడా అంటుంది అనుకున్నాం. దయాకర్ గారు బీఆర్ఎస్ చేసింది కరెక్ట్ అని మేమేమైనా సర్టిఫికేట్ చేయం, కానీ ఇప్పుడు వీళ్ళు సుప్రీంకోర్టుకి వెళ్ళింది 10 మంది ఎమ్మెల్యేల పైన కాబట్టి రేపొద్దున సుప్రీంకోర్టులో వాదనలు చేసినా కూడా ఈ అంశం చుట్టూనే వాదన జరుగుతుంది. నేను దానికి కండిషన్స్ అప్లై చెప్పిన సుప్రీంకోర్టు కానీ మొదట అంటే సార్ అటు ఇటు అయింది, కొట్లాడింది, జానారెడ్డి గారు ఎల్పీ లీడర్ గా ఉన్నారు. సెకండ్ టైం 2018 నుంచి 23 వరకు మాకు 16-18 మంది ఎమ్మెల్యేలు పెట్టుకొని సానుకూలంగా ఉన్న ఎంఐఎం కి విపక్ష నాయకుడిని ఇచ్చి బట్టి గారిని తీసేసింది. ఇప్పుడు అపోజిషన్ పార్టీకి ప్రజలు ఇచ్చిన తీర్పును అది అపాస్యం చేసినట్టు కాదా వాళ్ళకి? ఆ రోజు నేను అంటున్నా, ఆ రోజు మేము కూడా బట్టి గారు మీరు సుప్రీంకోర్టులో పిల్ వేసింది చూడండి, బట్టి గారి సుప్రీంకోర్టు పిల్ ఇంతవరకు వచ్చిందా? అది వర్కింగ్ మిషన్ ఏమన్నా ఉందా ఇప్పుడు వాళ్ళకి? ఇవన్నీ అంశాలను తీసుకొని ప్రజల్లోకి పోయినారు, తీర్పుకి అనుకూలంగా వచ్చింది ప్రజలలో. మనకు చెప్తా ఉంటారు. దయాకర్ గారు మీరు లైవ్ లోనే ఉండండి. ఫార్ములా ఈ కార్ కేసుకు సంబంధించి కేటీఆర్ ఒక సవాల్ విసిరారు సీఎం రేవంత్ రెడ్డికి, కాంగ్రెస్ నేతలకి. మరి ఆ సవాల్ని మీరు స్వీకరిస్తారా లేదనేది మీతో మాట్లాడతాను.